కేరళ రాష్ట్రం ఇకపై కేరళంగా మారుతోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా కేంద్రం పేరు మార్పును ధృవీకరిస్తూ ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదన పంపగా కేంద్రం వెంటనే ఆమోదం తెలపడం విశేషం. ప్రాంతీయ భాషా గౌరవం, సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేరళ ఈ నిర్ణయం తీసుకోగా ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు రాజకీయ లబ్ధి కోసమే అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేరళ ఇకపై కేరళం. మలయాళ సంస్కృతి, ప్రాంతీయ గౌరవానికి ప్రతీకగా మార్పు. కేంద్రం ఆమోదంతో ఇకపై కేరళంగా వ్యావహారికం. ఇప్పటిదాకా కేరళగా పిలుస్తున్న రాష్ట్రాన్ని ఇకపై కేరళంగా మార్చేందుకు అడుగులు పడ్డాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర అసెంబ్లీ ఈ పేరు మార్పుపై ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దానికి కేంద్రం కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మలయాళ భాషలో రాష్ట్రాన్ని సంప్రదాయంగా కేరళం అని పిలుస్తుండటంతో అధికారికంగానూ అదే పేరును ఉపయోగించాలన్న అభిప్రాయం కొంతకాలంగా వ్యక్తమైంది. స్వాతంత్ర్య సమరకాలం నుంచే ఈ పేరుకు ఉన్న ప్రాధాన్యతను కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ప్రస్తావించింది. ఈ పేరు మార్పు కేవలం పదబంధ మార్పు మాత్రమే కాకుండా మలయాళ సంస్కృతి, ప్రాంతీయ గౌరవాన్ని ప్రతిబింబించే చర్యగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు తమ భాషలో ఉన్న అసలైన ఉచ్చారణను అధికారికంగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారని ప్రభుత్వం పేర్కొంది. భాషా ఐక్యత, ప్రాంతీయ భావోద్వేగాలను బలోపేతం చేసే ప్రయత్నంగా ఈ నిర్ణయం కనిపిస్తోంది. కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అన్ని అధికారిక పత్రాలు, కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్లు, విద్యా పాఠ్య పుస్తకాలు మరియు మ్యాప్లలో ఈ పేరు మార్పు అమల్లోకి వస్తుంది. అదనంగా 8వ షెడ్యూల్లో ఉన్న భాషల్లోనూ కొత్త పేరు ప్రతిఫలించనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేయడం ద్వారా ప్రజల్లో అనుబంధాన్ని పెంచుకోవాలనే వ్యూహంగా ప్రతిపాదనను విశ్లేషిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిని ఎన్నికల ముందు తీసుకొచ్చిన భావోద్వేగ నిర్ణయంగా విమర్శించే అవకాశమూ ఉంది. మన దేశంలో కేరళంకి ముందు దేశంలో పలు రాష్ట్రాలు, నగరాలు తమ స్థానిక భాషా ఉచ్చారణకు అనుగుణంగా పేర్లు మార్చుకున్నాయి. ఒరిస్సాను ఒడిశాగా, మద్రాస్ చెన్నైగా, బెంగళూరుగా మారాయి. ఈ మార్పులన్నీ కూడా ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించే చర్యలుగా నిలిచాయి. అదే కోవలో కేరళం కూడా చేరుతున్నట్లయింది.